ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని సాయిబాబా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాం. ముందుగా మనం ఈ సందేశం వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి సాయి భక్తులకి. ఇప్పుడు మనం సందేశం ప్రారంభిద్దాం. భక్తులారా, ఇప్పుడు ఒక క్షణం కళ్ళు మూసుకోండి. మీ పుట్టిన తేదీని మనసులో తలుచుకోండి. ఇప్పుడు బాబా గారి దివ్య సందేశాన్ని శ్రద్ధగా వినండి. బాబా చెప్తున్నారు మనకు, బిడ్డ, నీవు ఎన్నో బాధలు అనుభవించావు. నిన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు, నీ కన్నీళ్లు ఎవరూ పట్టించుకోలేదు. కానీ నేను ప్రతి కన్నీటిని చూశాను. నీ జీవితాన్ని ఇప్పటి వరకు నడిపించింది నమ్మకం మాత్రమే. ఇక ఆ భయాన్ని వదిలి ధైర్యంతో ముందుకు సాగు. నీ కష్టకాలం ఇప్పుడు ముగిసింది బిడ్డ. నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు, నిన్ను తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు నీ విలువ తెలుసుకొని తిరిగి నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీ అదృష్టకాలం మొదలైంది. కొన్ని రోజులుగా నిన్ను వేధిస్తున్న సమస్యలు ఇప్పుడు పరిష్కారం దొరకబోతుంది. బిడ్డ, నీ జీవితంలో అద్భుత మార్గాలు తీసుకొస్తాను. నీవు ఎదురు చూస్తున్న అద్భుతాన్ని నీకు అందిస్తాను త్వరలో. నీ మంచి మనసుకు మంచి జరుగుతుంది. నీ ఆలోచనలు సానుకూలంగా మారుతాయి. నీవు ఊహించని మంచి సంఘటనలు నీ జీవితంలో చోటు చేసుకున్నాయి. ఏ పని తలపెట్టినా అది విజయంగా మారుతుంది. నిన్ను వేధిస్తున్న సమస్యలు నిన్ను వదిలి వెళ్ళిపోతాయి బిడ్డ. నీవు కోరుకున్న విషయం ఈ నెలలోనే నెరవేరబోతుంది అని బాబా గారు హామీ ఇస్తున్నారు. నీకు కలిసి వచ్చే శుభకాలం దగ్గరలోనే ఉంది. విడిపోయిన వాళ్ళు, దూరమైన వాళ్ళు తిరిగి నీ వద్దకే వస్తారు. నీ జీవితంలో వసంతకాలం మొదలవుతుంది. బాధలు తీరిపోతాయి బిడ్డ. ఆనందం నిండిపోతుంది. సిరి సంపదలతో, ఆశీర్వాదాలతో నీ జీవితం ప్రకాశిస్తుంది. కొన్నంత సమస్యలు కూడా ఐస్ లాగా కరిగిపోతాయి బిడ్డ. దీపం వెలుగులా నీ జీవితంలో వెలుగు నిండుతుంది. నీకు రాబోయే విజయకాలం నా చేతుల నుంచే పంపిస్తున్నాను అని బాబా గారు మనకు చెప్తున్నారు. ఇక నీ జీవితంలో భయం, దిగులు, కన్నీరు ఉండవు. నీ ప్రార్థనలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. నీవి కోరుకున్న మంచి ఉద్యోగం నీకు వస్తుంది. నీ అవసరాలన్నీ నెరవేరుతాయి. నీవు నా వద్ద అడిగిన ప్రతి కోరిక నెరవేరే కాలం వచ్చేసింది అని బాబా గారు చెప్తున్నారు. ఇక్కడ నుంచి నీ జీవితంలో మంచి రోజులే మొదలవుతాయి. అమ్మ, ఎప్పుడూ కన్నీరు పెట్టకు. కాలానికి, ప్రకృతికి మార్పు ఉన్నప్పుడు నా బిడ్డ అయిన నీ జీవితానికి మార్పు లేకుండా ఎలా ఉంటుంది? నీకు అనుకూలమైన, శుభకరమైన మార్పులు తప్పక వస్తాయి. నేను నీతోనే ఉన్నాను. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నీ సాయి తండ్రి ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ? నీకు అంతా మంచి జరుగుతుంది. ఎల్లప్పుడూ నీతో నేను ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.